Hello guys, welcome back to my channel. So today the day 66 print elements at odd positions in an array. So day 66 anamata. Day 66 dot java. Okay. Public static void main string of args. నెక్స్ట్ system.out.println ఇక్కడ ఒక లైన్. తర్వాత మనం ఒక అరే అయితే డిక్లేర్ చేసుకోవాలి. int arr ఈక్వల్ టు ఒక కొన్ని నెంబర్స్ అయితే రాద్దాం. ర్యాండమ్ ఇచ్చేస్తున్నాను. 1 ఎక్కువ వచ్చినట్టున్నాయి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక మెథడ్ని అయితే డిక్లేర్ చేయాలి సేమ్ ఇంతకు ముందులాగే. సో మనం ఇప్పుడు ఆడ్ పొజిషన్స్లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఆడ్ అని ఇద్దాం. దాన్ని నేమ్ ఏఆర్ఆర్ అరేని అయితే సెండ్ చేద్దాం. సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ void odd int of arr ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఇంట్ ఇంతకుముందు 0తో స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. I less than arr dot length length I equal to I plus 2 system dot out dot print arr of I తర్వాత స్పేస్. అంతే గైస్, సేమ్ నిన్న వీడియో ఉన్నట్టే, అంతకుమించి ఏం లేదు. రన్ జావా. ఓకే, వై దిస్ ఎర్రర్? ఓకే, 51:4. okay, something is wrong. మెయిన్ డాట్ ఎర్రర్ అన్కంపైలర్ లోకల్ వేరియబుల్ ఏదో ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్, సంథింగ్ ఇస్ ఫిసి. ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ ఒక కామా ఉంది కదా, మనం అది చూసుకోలేదు. నాకు కొంచెం తొందర ఎక్కువ. ఎస్, సో యా 51. ఓకే, 1 1 14 1 1 1 భలే టైప్ చేశాను 1 1 అని. 7 73. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. సో మనమైతే గిల్ చేసాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.